కరీంనగర్లో రెసొనెన్స్ ఫౌండేషన్ సెంటర్ ప్రారంభం. కరీంనగర్లో రెసొనెన్స్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ నూతన ఫౌండేషన్ సెంటర్ను మాజీ ఐపీఎస్ అధికారి వివి లక్ష్మీనారాయణ, జేడీ లక్ష్మీనారాయణ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యావేత్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జేడీ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ విద్యార్థులు పాఠశాల స్థాయి నుంచే బలమైన విద్యా పునాదిని నిర్మించుకోవాలని, క్రమశిక్షణతో కూడిన అభ్యాసం, భావనల స్పష్టత మరియు సరైన మార్గదర్శకత్వం విజయానికి కీలకమని పేర్కొన్నారు. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులకు ఫౌండేషన్ కోచింగ్ ఎంతో ఉపయోగకరమని తెలిపారు. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మేనేజింగ్ డైరెక్టర్ పూర్ణచంద్రరావు నర్రా మాట్లాడుతూ అనుభవజ్ఞులైన అధ్యాపకులు, క్రమబద్ధమైన బోధన, విద్యార్థి కేంద్రీకృత మార్గదర్శకత్వంతో ఫలితాధారిత విద్య అందించడం రెసొనెన్స్ లక్ష్యమని చెప్పారు. ఈ కేంద్రం ద్వారా విద్యార్థులు ఐఐటీజీ, ఎన్ఈఈటీ, ఒలింపియాడ్స్ తదితర పోటీ పరీక్షలకు మెరుగైన స్థాయిలో సిద్ధం కావచ్చని తెలిపారు. 2001లో రాజస్థాన్లోని కోటాలో ప్రారంభమైన రెసొనెన్స్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా 150కు పైగా కేంద్రాలతో లక్షలాది మంది విద్యార్థులకు శిక్షణ అందిస్తోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో కూడా విస్తృతంగా సేవలందిస్తున్న ఈ సంస్థ కరీంనగర్ కేంద్రం ద్వారా ప్రాంతీయ విద్యార్థులకు నాణ్యమైన ఫౌండేషన్ కోచింగ్ మరియు కెరీర్ మార్గదర్శకత్వాన్ని మరింత చేరువ చేసింది. వైభవ్ సూర్యవంశీ. వైభవ్ సూర్యవంశీ అనే ఒక బీహార్లో ఉన్న పిల్లోడు 15 years. ఆ అబ్బాయి ఈరోజు పింక్ క్యాప్ అని ఒకటి ఉంటుంది, అంటే అందరికన్నా ఎక్కువ రన్స్ చేసింది. ఆ అబ్బాయి అందరినీ ప్రపంచంలోనే ఆకర్షించాడు. ఆ అబ్బాయి బ్యాట్ 15 కోట్ల కొనుక్కున్నాడు. అంటే మనకు గత సంవత్సరం వైభవ్ సూర్యవంశీ పెద్ద ఎక్కువగా తెలియదు, ఈసారి తెలిసాడు. ఏజ్ ఎంత? ఓన్లీ 15 years. ఆ అబ్బాయి ఇది చదవడం మొదలు పెట్టాను. ఎలా వచ్చాడు ఇంత టాప్ కి అంటే, ఆ అబ్బాయి 4 years నుంచి క్రికెట్ ఆడటం మొదలు పెట్టాడు. 4 years నుంచి, వాడు 4 years ఏజ్ ఉన్నప్పటి నుంచి క్రికెట్ ప్రాక్టీస్ చేయడం మొదలు పెట్టాడు. ఈరోజు ప్రపంచంలోనే పెద్ద. కాబట్టి 4 సంవత్సరాల నుంచే ఫౌండేషన్ బాగా పడ్డది అబ్బాయికి. ఫౌండేషన్ బాగా ఉండడం వల్ల ఈరోజు ఆ టాప్ స్థాయికి చేరుకుంది. సచిన్ తెందూల్కర్ అని ఇంకో ప్లేయర్ ఉన్నాడు, మీ పిల్లలకు కూడా తెలిసే ఉంటాడు. అతను కూడా చిన్నప్పటి నుంచే మొదలు పెట్టాడు. వాళ్ళ గురువు గారు, ఆయన పేరు రమాకాంత్ ఆశ్చర్యకర్, వాళ్ళ క్రికెట్ నేర్పించారు సచిన్ తెందూల్కర్. ఆయన ఏం చేసేవాడంటే క్రికెట్ స్టంప్స్ మీద రోజు ₹1 కాయిన్ పెట్టేవాడు. ₹1 కాయిన్ పెట్టి, నువ్వు ఈ రోజంతా అవుట్ అవ్వకుంటే సాయంత్రానికి ఆ ₹1 ఇంటికి తీసుకోవచ్చు. కాబట్టి సచిన్ తెందూల్కర్ రోజంతా ఆడి అవుట్ అవ్వకుండా చూసుకుని సాయంత్రానికి ఆ కాయిన్ తీసుకుని వెళ్ళాడు. ప్రపంచంలోనే పెద్ద ప్లేయర్ అయ్యాడు. భారతరత్న మెడల్ కూడా తీసుకున్నాడు, అవార్డు కూడా తీసుకున్నాడు.
కాబట్టి ఈరోజు రెసిడెన్స్ వాళ్ళు ఈరోజు ఇక్కడ ఫౌండేషన్ కోర్స్ అని మొదలుపెట్టారు. మేము కరీంనగర్ లో ఎంటర్ అవుతుంటే కూడా చాలా పెద్ద పెద్ద బిల్డింగ్లు కడుతున్నారు. ఆ బిల్డింగ్లు కొన్ని చోట్ల బాగా లోతుగా తవ్విన్నారు, గుంతలు చాలా లోపలికి తవ్విన్నారు. ఏమంటారు దాన్ని? ఫౌండేషన్ అంటారు. కాబట్టి ఎంత లోతుగా ఫౌండేషన్ పెడితే అంత పెద్ద బిల్డింగ్ పెట్టచ్చు. ఈరోజు ఈ బిల్డింగ్ కూడా పెద్ద బిల్డింగ్ లోనే ఉన్నాం. ఇది మొదలు పెట్టినప్పుడు దీనికి ఎంత ఫౌండేషన్ వేసి ఉంటారో మీ అందరూ ఆలోచిస్తాం. సపోజ్ ఫౌండేషన్ లేకుండా పెడితే ఏమవుతుంది? బిల్డింగ్ కనపడుతుంది కానీ సంవత్సరంలో పడిపోతుంది. కాబట్టి ఫౌండేషన్ అన్నది ప్రతిదానికి ముఖ్యం. వైభవ్ సూర్యవంశి కావచ్చు, సచిన్ తెండూల్కర్ కావచ్చు, ఈ బిల్డింగ్లు కావచ్చు, వీటన్ని. సపోజ్ ఎవరైనా ఎవరెస్ట్ శిఖరం ఎక్కాలంటున్నారు, సడన్ గా 10th క్లాస్ చదివిన తర్వాత ఆ పిల్లల్ని తీసి ఎవరెస్ట్ ఎక్కువ అంటే ఎంత కష్టపడతాడు ఆలోచించండి. అదే వాడికి 6వ తరగతి నుంచి కొండలు ఎక్కడం నేర్పిస్తే 10th క్లాస్ వచ్చి ఇంటర్మీడియట్ వచ్చేసరికి ఎవరెస్ట్ ఈవినింగ్ టైంలో స్కూల్ అయిపోయిన తర్వాత ఉండేటటువంటి ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ ద్వారా పిల్లలకు ఉండేటటువంటి బెనిఫిట్స్ ముఖ్యంగా 3 బెనిఫిట్స్ ఉంటాయి. ఒకటి, వాళ్ళు చదువుతున్నటువంటి బోర్డ్ ఎగ్జామ్ లో పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అవ్వడానికి ఫస్ట్ ఉపయోగపడుతుంది. సెకండ్ థింగ్, చాలా 80 నుంచి ఇవాళ 15,000 పైచీలకు స్ట్రెంత్ ఉంది అంటే మేము ఏదైతే క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తున్నామో దాన్ని ప్రామాణికంగా తీసుకొని విద్యార్థులు మరియు